మీరు చూడండి, ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. అసలు ముఖ్యంగా ఆత్మహత్యకు కారణం ఏంటి? అంటే ఉత్తర వాయువ్య లోపం ఉంటే ఆత్మహత్యలు జరుగుతాయండి. డౌట్ ఏమాత్రం కూడా లేదు. సో, ఉత్తర వాయువ్యం అంటే ఈ అపార్ట్‌మెంట్ మొత్తానికి కూడా సో, ఇక్కడ గనక రోడ్ ఇటయిందే అనుకోండి, ఇదేమవుతుంది ఉత్తర వాయువ్యం ఇటైనట్టు. అప్పుడేమవుతుందంటే ఈ అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు సంబంధించిన సంఘటనలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అయితే మీకు ఈ రోడ్ అనేది ఇక్కడ మాత్రమే కనబడకపోవచ్చండి. కానీ ఇది ఎక్కువ హైట్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన రోడ్ కూడా ఈ పార్ట్‌ను అంటే ఇక్కడ టచ్ కాకపోవచ్చు. కానీ ఈ పైన ఉన్నటువంటి ఈ ఫ్లాట్‌కి టచ్ కావచ్చు. ఇక్కడ ఫ్లాట్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ టచ్ కావచ్చు. అంటే ఇక్కడి నుంచి పైకి లేసినప్పుడు ఇది గ్రౌండ్‌కి టచ్ కాకపోవచ్చు. కానీ పైకి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఏరియాలో ఉండి చూస్తే ఆ రోడ్ కనపడుతూ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఈ యొక్క కాంపౌండ్‌కే టచ్ అవుతేనే ఎఫెక్ట్ ఉంటుంది కదా! అంటే కాదండి. నా అనుభవంలో నేను చాలా గమనించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే చాలా హైట్ అయిపోయిందనుకోండి, ఈ లెవెల్‌లో ఫిఫ్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్‌లో ఉన్నటువంటిది ఎక్కడనో చిన్న రోడ్ ఇటు టచ్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి.